ప్రస్తుతం మనకైతే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి అయినా అంటే మాగంటి గారు ఉన్నప్పుడు హ్యాట్రిక్ 3 టైమ్స్ విన్ అవ్వడం అయితే జరిగింది. మరి ఈసారి ఆ మార్క్ ఏదైనా చేసే అవకాశం ఉన్నా కూడా అదే కంటిన్యూ అవుతుంది. అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చాలా మంచి పేరు ఉంది. ఆయన చాలా సౌమ్యుడు. ఆయన కేటీఆర్ గారు హైదరాబాద్ లో అనేక డెవలప్మెంట్ కేసీఆర్ గారు ప్రజలు జ్ఞాపకం చేసుకుంటారు. కేసీఆర్ గారు కేసీఆర్ పథకాలు పెడితే ఆయన ఇచ్చిన పథకాలు ఎక్కేస్తారు. ఏ ఒక్కదానికి కూడా ఆయన కేసీఆర్ ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టారు. బాగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉన్న పేదవాళ్ళు దాని మీద ఎక్కువ అందుకని ప్రజలు మీరు అడిగినట్టుగా ఏ స్కీమ్స్ కూడా ఎక్కువ పెట్టారు. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అక్కడ అమలు కేసీఆర్ ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి లైఫ్ సరిపోతుందని అంటున్నారు కదా. మరి అధికారంలో ఎన్నికల్లో వాగ్దానం చేసేటప్పుడు చదువుకున్న అందరూ తెలిసినోళ్ళే కదా. అప్పులు నేను ఆ రోజు తెలియదా? మరి అప్పులు నేను తెలిసినప్పుడు ఆ వాగ్దానాలు ఎందుకు చేసాను? అరే మీరు నాకు ఓటేసినా నేను ఇవన్నీ చేయలేదు, అప్పులు చేసానంటే అప్పుడు జనం తీర్పు అప్పుల విషయం అప్పుడు మాట్లాడకుండా ఇలా నువ్వు చెప్పిన మాట అమలు చేయి అని చెప్పేసి అడిగినాడు. అప్పులు జ్ఞాపకం చేయడం అంటే కౌంటర్ మాట్లాడమే.